పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మీ పాదం ద్వారా మరోసారి వస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని బోధిస్తుండగా మాట్లాడుతుండగా మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినే చెవులు గ్రహించే హృదయాలు నీ బిడ్డలకి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైనా రావాల్సిన తీసుకురండి. ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో మీరు ఉండండి. దేవా మీ సన్నిధి ఉంచండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున చున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తనలు 112వ కీర్తన. 112వ కీర్తనలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుదామండి. చదవండి. 112వ కీర్తన మొదటి నుండి చదువు. యెహోవాను స్తుతించుడి, తర్వాత ఒక మాట గమనించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే మాట కనబడతా ఉంది. ఆ మాట కనబడితే యెహోవా యందు భయభక్తులు గలవాడు అని అర్థం. దేవుని యందు భయము, రెండోది భక్తి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయము భక్తి కలిగిన వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు దాగి ఉంటాడో ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను నేను. దేవుని యందు ఎవరైతే భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వారు కుటుంబ పరంగానో వ్యక్తిగతంగానో ఎలా వాళ్ళు దీవించబడతారో ఈ లేఖనం ద్వారా తెలియజేస్తుంది. ఆ మాట మనసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చూడండి, ఒకటోది దేవుని యందు భయము, రెండోది భక్తి, మూడోది ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించేవాడు. ఎంతమంది ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తున్నారు? చాలామంది ఆజ్ఞలను మర్చిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము అవ్వలు ఆజ్ఞని అతిక్రమించారు, పాపం చేశారు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. కయీను అనే వ్యక్తి చనిపోవడానికి గల కారణం పాపమే. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే భాగ్యవంతుడు. ఈ భాగ్యవంతుడు అంటే యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించువాడు మాత్రమే భాగ్యవంతుడు అవుతాడు. ఈ భాగ్యవంతునికి కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. ఏంటి ఆశీర్వాదాలు? కింద వచనాలు చదవండి. వారి సంతతి వారు వాని సంతతి, జాగ్రత్తగా తప్పు లేకుండా చదవాలి వాక్యం. వాని సంతతి వారు భూమి మీద, చూడండి, ఎవరు? భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఈ మూడు రకాలైన కోవకు చెందిన వారుకి ప్రభు అన్నారు వారు ధన్యులు. ధన్యులు కాకుండా వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని కొరకు బలమైన జనాంగం, దేవుని కోసం బ్రతికే కుటుంబం, దేవుని కొరకు ప్రార్థించే కుటుంబం, పాడే కుటుంబం, స్తుతించే కుటుంబం, ఆరాధించే కుటుంబం, దేవుని కొరకు రూపాయి ఇచ్చే కుటుంబం, దేవుని కొరకు ముందు అడుగేసే కుటుంబం, నేనున్నాను నా దేవుని కోసం ఇలా చేస్తాను అన్న కుటుంబంగా ఉంటారట. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి, అర్థమైన ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. అర్థమైన వారు ధన్యులు. వారు భూమి మీద బలవంతులైన
వారవుతారు. ఈ బలమైన వారు ఏమవుతారు? వారు ఏమవుతారు చెప్పండి? వారు భూమి మీద ఏమవుతారు? బలవంతులు. అంటే తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే భయభక్తితో కలిగి ఉంటారో దేవుని కోసం బలమైన కార్యాలు చేస్తారు. బలమైన కార్యాలు వారి జీవితంలో దేవుడు చేస్తారు. వాళ్ళు దేనికి జడవరు, భయపడరు. ఎందుకంటే నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవుని భయభక్తులు గలవాడు దేనికి జడవడు. అందుకు విశ్వసించేవాడు కలవర పడాడు. ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా జీవిస్తారని కీర్తనకారు దావీదు అంటున్నాడు. ఎందుకంటే దావీదు ఒక జీవితంలో ఇవన్నీ కూడా అనుభవించాడు. ఆయన భక్తిలో లేనప్పుడు ఎలా ఉన్నాడో, భక్తిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ భక్తిని గురించి చెప్తున్నాడు. ఆయనందు భయం కలిగి, భక్తి కలిగి జీవించగలిగితే, యథార్థంగా బ్రతకగలిగితే, నీతిగా అనుసరించి జీవించగలిగితే, ఆయన ఆజ్ఞని అధిక ఆనందించగలిగితే భూమి మీద బలమైన జనం అవుతారట. భార్యగా, భర్తలుగా, బిడ్డలుగా, కుటుంబాలుగా దేవుని కోసం నిలబడతారు, ప్రభు కోసం నిలబడతారు. ఈ భూమి మీద బలమైన జనము అబ్రాహాము సంతతి, స్తోత్రం, ఇసాకు సంతతి, యాకోబు సంతతి. ఇవి భూమి మీద నిలబడ్డారు. రెండవది యోసేపు ఒక సంతతి. అర్థమైంది? వాళ్ళు భూమి మీద బలమైన జనమయ్యారు. మోషే సంతతి. ఈ సంతతి వారు కూడా బలమైన జనమైపోయారు. ఎందుకంటే వాళ్ళు దేవుని భయం కలిగి, భక్తి కలిగి ఉన్నారు కాబట్టి వీరు భూమి మీద వారి కుటుంబాలు బలమైన సంతతి అయిపోయారు. ఆనందించారు, సంతోషించారు, ప్రభునందు ఘనపరిచారు. ఎప్పుడైతే మన దేవుని భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తుంటామో వాని సంతతి వారు, స్తోత్రం, ఈ రాత్రి మీ సంతతి ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, అన్ని విషయాల్లో మేలు చేయబడాలన్నా బలమైన జన్మ వలన ఆయనందు భయము, భక్తి కలిగి జీవించాలి. ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి. దేవునికి భయపడినోడు వాడు ఏ స్థలంలో ఉన్నా బాగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇక్కడున్నా, సిటీలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, పట్టణంలో ఉన్నా, ఏరే దేశం వెళ్ళిపోయినా పైనుండి దేవుడు చూస్తున్నాడు. నేను దేవుని భయం కలిగి ఉన్నానని వాళ్ళు చాలా జాగ్రత్త ఉండగలరు. వాని సంతతి వారు మాత్రమే భూమి మీద బలమైన జనం అవుతారు. ఈ భూమి మీద బలమైన జనము కావాలి అంటే ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞని అధికముగా ఆనందం పొందాలి. స్తోత్రం. తర్వాత ఇంకో మాట ఉంది, ఏముంది చూడండి అక్కడ. ఇంకో మాట, భయం కలిగి, భక్తి కలిగి ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవారు ఏమండు భూమి మీద బలమైన జనం అవ్వడం కాకుండా యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. స్తోత్ర. యథార్థత, ఎంతమందికి యథార్థత ఉంది గమనించండి. యోబు యూజు దేశమందు యథార్థవంతుడు, న్యాయవంతుడు. అతనిలో ఏ చెడుతనము లేదు. అర్థమైందండి? బిడ్డలు చనిపోయినా, భార్య వదిలి వెళ్ళిపోయినా, తన ఆస్తుపాసులన్నీ పోయినా తనకున్న యథార్థతను బట్టి మళ్ళీ ఆయన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. అన్నీ డబల్ 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 ఇచ్చాడు. అందుకే యథార్థవంతుల వంశపు వారు. మనం ఎంత యథార్థంగా జీవించగలుగుతున్నాం. ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. ప్రతి చిన్న చిన్న విషయంలో కూడా అబద్ధాలు. అబద్ధములాడు పెదవులు దేవునికి ఏహ్యము అని బైబిల్లో ఉంది. అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఏహ్యములు. అబద్ధములు నాడు నాలికను దేవుడు కోసివేయును అని ఉంటుంది. అంటే యోబు, ఈ బలమైన జనములో యోబు ఒక ఆయన ఉన్నాడు. యోబు యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు. ఎందుకంటే చిన్న తప్పు కూడా చేయలే. పిల్లలు చనిపోయినా, బంధువులు విడిచిపెట్టినా, భార్య వదిలేసి వెళ్ళిపోయినా తన యథార్థతని కానీ నీతిని కానీ ఆయన విడవలేదు. ఎందుకంటే నీతిగా జీవించాడు. అందుకే యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఈ దీవెనలన్నీ మీ ఇంట్లో ఉండాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, మేలుతో నింపబడాలంటే, మీరు మీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలంటే
యథార్థం కలిగి జీవించాలి. అందుకే నువ్వు యథార్థవంతులుగా ఉండగలుగుతున్నావా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. న్యాయవంతుడుగా ఉండగలుగుతున్నావా అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీతి న్యాయములు జరిగించే వారిని, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈ ఆశీర్వాదాలు దీవెనలు మనసుని వల్ల కలగదు, దేవుడే ఇవ్వాలి. అందుకు ఆయన అంటున్నాడు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతున్నారు. రెండవది 27, కలిమియు సంపదయు. చూసారా, కలిమి ఉంటుంది, సంపద వాని ఇంట ఉండును. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో లోటు అనేది ఉండదండి, తక్కువ అనేది ఉండదు, కరువు ఉండదు, అన్నం లేకుండా ఉండదు. ఆ ఇంట్లో కలిమి ఉంటుంది, సంపద కూడా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఈ కుటుంబం బలమైన కుటుంబం, దేవుని కొరకు ఇచ్చే కుటుంబం, దేవుని కొరకు పెట్టే కుటుంబం, దేవుని కొరకు చేయి చాపే కుటుంబం. నేను దేవుని కొరకు ఇలా చేస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు.
చీకటి వెలుగుగా మారిపోద్ది అన్నమాట. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. వెలుగు యేసయ్య, చీకటి సైతాను, చీకటి లోకం, పాపం. అర్థమైందండి? కానీ ఈ వెలుతురు అనేది, వెలుగు అనేది కనబడుతూ ఉంటుంది. నలుగురు చేయి చాపే వ్యక్తిగా దేవుడు ఉంచుతాడు. దీ చేతిలో రూపాయి లేకుండా అయితే దేవుడు చేయడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. లోటు రానివ్వడు, తక్కువ రానివ్వడు. దేవుడు ఎప్పుడూ జేబు ఖాళీ అవుతుంటే దాన్ని నింపుతూ ఉంటాడు. అది దేవుడి కార్యాలు. అందుకే యథార్థవంతులకు వెలుగు, చీకట్లో వెలుగు పుట్టును. వెలుగు, స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆ వెలుగు నీ ముందర నడుస్తుంది. స్తోత్రం. నీతి సూర్యుడనే యేసయ్య నీ వెనకటి భాగమున ఉంటాడు, నీ ముందున నడుస్తాడు. ఒకళ్ళకి చీకటి ఎదురైనా వెంటనే వెలుతురు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ వెలుతురు కావాలంటే యథార్థత కలిగి జీవించాలి. అందుకు యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. తర్వాత చదవండి. వారు కటాక్షమును చూచరు, కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము నువ్వే ఎక్కడైనా గెలుస్తావు. నీకు ఓటమి అనేది ఉండదండి. గెలిచే వస్తావు. దేవునికి స్తోత్రాలు. ఏ ఊరు వెళ్ళినా నువ్వు గెలుస్తావు. ఎక్కడ నిలబడినా గెలుస్తావు. ఆ గెలుపు ఓటములు ఉంటాయి చూసారా? ఆ గెలుపు నీ జీవితం దేవుడు ఇస్తాడు. యథార్థంగా జీవించు, నీతిగా జీవించు. చీకట్లో వెలుగు పుట్టడమే కాదు, నీ ఇంట కలిమి సంపద ఉండడమే కాదు, ఓటమి అనేది జీవితంలో ఎదురవ్వదు. స్తోత్రం. జయం ఇస్తాడు, విజయం దేవుడు ఇస్తాడు. ఈ విజయం దేవుడు ఇవ్వాలి, జయం దేవుడు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, అదే నమ్మకంగా జీవించాలి, భయము భక్తి కలిగి జీవించాలి. ఈ 112వ కీర్తన కుటుంబ కీర్తన అండి. ఇది ఒక ఫ్యామిలీ కీర్తన. 127వ కీర్తన, 128వ కీర్తన, 112వ కీర్తన. ఈ కీర్తనలన్నీ కూడా కుటుంబ కీర్తనలు అన్నారు. కుటుంబం బాగుండాలి అంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఆ ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉంటుంది. దేవుడు దేనికి లోటు రానివ్వడండి. భర్త ఒకలాగా, భార్య ఒకలాగా ఉండకూడదండి. భార్యాభర్తలు ఒకేలాగే ఉండాలి. అర్థమైందండి? భార్య ఒక చోట, భర్త ఒకలాగా బతకూడదండి. భార్యాభర్తలు ఏకాత్మ కలిగి జీవిస్తే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, అది దీవించబడుతుంది. అర్థమైందండి? ఎద్దు ఏమో ఎండగలాగా, పోతేమో నీడగలాగా ఉంటే కుదరదు. కానీ కుటుంబం రెండు కలిసి ఉంటే ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది. అక్కడ లోటు ఉండదు, లేమి ఉండదు. అక్కడ కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది. కలిమి అంటే కలగడం, సంపద బోల్డ్ దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అలాంటి భయము భక్తి కలిగిన కుటుంబాలు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. స్తోత్రం. ఒకప్పుడు ఆకలి బాధతో ఉన్నాం, తిండి లేకుండా ఉన్నాం, సరైన పని లేకుండా ఉన్నాం. ఒక పూట తింటే ఒక పూట నీకు ఉండేది కాదు. కానీ ఈరోజు నీకు తిండికి కొదువు లేదు, బట్ట కొదువు లేదు, ఉండడానికి కొదువు లేదు. దేవుడు దేనికి కూడా కొదువు రానివ్వట్లేదు. స్తోత్ర. ఒకటి ఆలోచించాలి, నేను భక్తిగా ఉన్నానో లేదా, నేను నీతిగా ఉన్నానో లేదా. ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్తలో? మొదట నా నీతి, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. అప్పుడు అవన్నీ అంటే తిండి అయినా, బట్ట అయినా, డబ్బైనా, ధనమైనా, ఇల్లైనా, అది ఏదైనా. మొదట ఆయన నీతి రాజ్యమును వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే నీతి కావాలి. అందుకే యోబు నీతిగా జీవించాడు, యోసేపు నీతిగా జీవించాడు, నోవహు గారు నీతిగా జీవించాడు, ఆనోకు నీతిగా జీవించాడు. యథార్థవంతులు వంశాలు వాళ్ళు దీవించబడిపోయారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అబ్రాహాము నీతిమంతుడుగా జీవించాడు, ఆయన నీతి నిలబడింది. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆయన అబ్రాహాము దగ్గర నుంచి విశ్వాసం అంతా మనకు వచ్చింది. కాబట్టి చిన్న పొరపాటు కూడా చేయకుండా బతకగలిగితే ఆ దీవెనలన్నీ మీ మీద ఉంటాయి.
ఆశీర్వాదాలన్నీ మీ మీద ఉంటాయి. దేవుని కృప నీ మీద ఉంటుంది. ఆ నీతి నిత్యము నిలుస్తుంది. నీకు చీకట్లో వెలుగు పుడుతుంది. స్తోత్రం. తర్వాత చదవండి, ఏముంది చూడండి. వాని హృదయము ఎవరినట చూడండి. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి ఎలా ఉంటుంది? స్థిరమైన మనస్సు. కొంతమందికి స్థిరం ఉండదు హృదయం. గంటకో టైపు, నిమిషానికో టైపు. అస్థిరమైన మనసు కొంతమందికి ఉంటుంది. కానీ వాని హృదయము దేవునికి ఏం చేస్తాడు? ఆశ్రయించి స్థిరముగా ఉంటాడు. స్థిరమైన మనసు. దావీదంటాడు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని. అందుకే స్థిరత్వం కలిగి జీవించటం, దేవుళ్ళు నిలబడడం, దేవుళ్ళు బ్రతకడం, దేవుళ్ళు జీవించడం మనం ఉండాలని. అందుకే స్థిరత్వం అనే జీవితం అన్నమాట. స్థిర భక్తి ఉండాలి, నిలబడాలి. కష్టమైన నష్టమైన బాధ అయినా ఈరోజు నేను దేవుని కోసం నిలబడతాను అని నిలబడితే ఆ కుటుంబం బాగుంటుంది, వారు బాగుంటారు. చిన్న చిన్న సోదరులకి, చిన్న చిన్న శ్రమలకి భయపడిపోకూడదు. అర్థమైందా? దేవుడు మంచి రోజులు ఇస్తాడు, మంచి రోజులు ఇస్తాడు. ఎండాకాలం వచ్చింది, అదిగా అయిపోతూ ఉంది. వర్షాకాలం రానే వస్తుంది. వర్షాకాలం అయిపోద్ది, చలికాలం వస్తుంది. సంవత్సరానికి 3 కాలాలు. అర్థమైందా? చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఈ 3 కాలాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏ కాలానికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి దీవెనలన్నీ ఎలా వస్తాయో చెప్తున్నాను నేను. ఆశీర్వాదం ఎలాగొస్తే నేను చెప్తున్నాను. తర్వాత చదువుని ఏముంది? వాడు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు, ఏదైనా చెడ్డ వార్త వచ్చిందని భయపడ్డావు, అదేం చేస్తుందిలే నన్ను. జడవుడు దుర్వార్తలు, రేనిపోని వార్తలు నీ మీద వచ్చి పడినా నువ్వు భయపడవు. ఎందుకని? యెహోవాను నువ్వు ఆశ్రయించావు కాబట్టి, నీతిగా ఉన్నావు కాబట్టి, తప్పు లేకుండా బతుకుతున్నావు కాబట్టి, యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి దుర్వార్తకు నువ్వు జడవవు. తర్వాత వారి మనసు స్థిరముగా ఉండి, చూడు, వారి మనసు స్థిరముగా ఉండును. తన శత్రువు విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఆమేన్. తర్వాత చదువునే ఉంది. వాడు దాతృత్వం కలిగి బీదలకి ఇచ్చును. చూడండి, వీళ్ళు తన చేతులు బీదలకి చేయి చాపుతారు, లేని వారికి తిండి పెడతారు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతారు. చూస్తాడు వాడు, చూడండి, వాడు దాతృత్వం కలిగి బీదలకి ఇచ్చును. వారి నీతి మళ్ళీ వచ్చింది, వారి నీతి నిత్యము నిలుచును. వాడు కొమ్ము ఘనత నుండి, అబ్బా, వాడి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు అది చూసి ఏమవుతారు? చింతపడదురు. వాడు పండ్లు కొనుకుచు, వీళ్ళెవరు? భక్తిహీనులు ఇలాగే పోతారు. భక్తిహీనులు ఆశ ఏమైపోతుంది? కాబట్టి నీతిగా యథార్థంగా నువ్వు జీవించగలిగితే ఈ 112వ కీర్తనలో మాటలు మీ కుటుంబ జీవితాల్లో వర్ధిల్లాలని కోరుతున్నాను. ఒకవేళ అలాంటివి మీ కుటుంబం లేదంటే నీ లోపం ఉందని అర్థం చేసుకో. యథార్థత కోల్పోయేవేమో, నీతి లేదేమో, అబద్ధాలు ఏమైనా ఆడుతున్నారేమో, దేవునికి నీకున్న కాంటాక్ట్ సరిగా లేదేమో, దేవునికి ఉన్న రిలేషన్ దెబ్బతిన్నదేమో, సరిగా ప్రార్థన చేసుకోవట్లేదేమో, వాక్యం చదవట్లేదేమో, దేవుని మీద ఆధారపడలేదేమో, ఆదుకోవట్లేదేమో. ఈ చదవాలి. 112 కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలని కుటుంబానికి, అది ఒక యజమానిగా నువ్వు చదవాలి, ఒక యజమానురాలుగా నువ్వు చదవాలి. చదివి నీ భార్యకి బోధించాలి, నీ భర్తకు బోధించాలి, నీ బిడ్డలకి బోధించాలి. మరి ఈ కుటుంబంలో మీరు లేదంటే ఏంటి చెప్పండి? ఇతరులు చెప్పడం కాదు, మనకు కూడా అది ఉండదా లేదో చూసుకోవాలి. మనం ఆస్వాదించబడ్డామా, దీవించబడుతున్నామా లేదా, మనకు దేవుడు ఫుడ్ ఇచ్చాడా లేదా, తిండి ఇచ్చాడా లేదా, బాగున్నామా లేదా అని చూడాలి వాక్యంలో. ఇవన్నీ 112 కీర్తనలు దేవుడు రాస్తాడు. బీదలకి చేయి చాపడం నేర్చుకోవాలి. ఎంత వచ్చినా మనమే మింగేయకూడదు, మనమే తినేయకూడదు. ఇతరులు కూడా చేయి చాపుతుండాలి. అప్పుడప్పుడు రూపాయి అర్ధ ఇతరులు పెట్టాలి. ఆ దీవెనలు కనబడతాయి, అవి ఎక్కడికి పోదు. ఈ భూమి మీద బలమైన జనం ఇలా చేస్తాడు. ఇది నేర్చుకోండి.
అందుకే 112 కీర్తనలో ఉన్న మాటలు కుటుంబ కీర్తనని గుర్తుంచుకోండి. ఈ కుటుంబ కీర్తనలో ఈ ఆశీర్వాదాలన్నీ నీకైనా నాకైనా, వాక్యం చెప్పిన నాకైనాను, వాక్యం విన్న మీకైనాను ఇది కలగాలి. మీ సంపద మీ ఇంట్లో దేవుడు ఇస్తాడు, లోటు రానివాడు. దేవుడికి కానుక ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. దేవుడు లోటేం చేయడు, దేవుడు ఏం చేయడు, లెక్కతో సహా దేవుడు ఇచ్చేస్తాడు. డబల్ ఆకాశ వాక్యం నింపుతాడు, పట్టజీవులు దిగుస్తాడు. మరి ఎంత కుమ్మరిస్తాడో మీకు తెలియదు, అది చాలామందికి అర్థం కాదు. కానీ ఏ రీతికి ఇస్తాడో దేవుడు తెలియదు, ఏ మార్గం తెలుస్తాడో తెలియదు, ఏ ద్వారం తెలుస్తాడో తెలియదు. కానీ దేవుడు ఇస్తాడు, అది నమ్మకం. నీతిమంతులుగా మనం జీవించాలంతే. నోవా వలే, ఆనోకు వలే, యోబు వలే, అవునా, నీతిమంతుడిగా అబ్రాహాము వలే మనం జీవించగలిగితే మన ఇల్లు ఆశీర్వాదంతో నిండిపోతాయండి, దీవెనలతో నిండిపోతాయి. లోటు రానివాడు. సరే, లోటు బాధన కష్టాలుగా ఉన్నాయంటే ఇంకా సరి చేసుకోవాల్సి ఉన్నాయేమో, ఇంకా ఏదైనా మార్పు చెందవలసి ఉన్నాయేమో, మారు మనసు తగిన ఫలాలు లేవేమో, ఇంట్లో సమాధానం లేవేమో, గొడవలేమో, తగాదలేమో, దెబ్బలాటలేమో, నోటుకొచ్చినా మాట్లాడుతున్నారేమో. ఇవన్నీ తగ్గించుకొని కడుక్కోగలిగితే దేవుడు గొప్ప దీవెనలు మనకిస్తాడు. నేను శుక్రవారం పూట వచ్చినప్పుడు ఇలాగ కీర్తన ధ్యానం నేను చేస్తాను. కీర్తనలు అనేక విషయాలు దాగి ఉంటాయి. 112వ కీర్తన ఎంతో చక్కటి కీర్తన ఉంది. ఇది అందుకు కూడా ఫ్యామిలీ కీర్తన, కుటుంబ కీర్తన. 128 కీర్తన ఒకసారి ధ్యానిస్తాను, 127 కీర్తన కూడా ధ్యానిస్తాను. ఇవన్నీ కుటుంబం సంబంధించిన కీర్తనలు. కాబట్టి కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మీ కుటుంబాలకి ప్రాప్తించాలని కోరుతున్నాను. ఒకవేళ ఏమేమైనా సరిచేయవలసి ఉంటే సరిచేయబడండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు చూసి భక్తిహీనుల ఆశ ఏమైపోద్ది, భంగమైపోద్ది. వాళ్ళు పళ్ళు కరుక్కుంటారు, వెళ్ళిపోతారు. అంతగా దేవుడిని దీవిస్తాడు. అర్థమైందా? నీ దీవెనలు చూసి వాళ్ళకి అసూయ వచ్చేస్తుందట. ఇస్సాక్కి దేవుడు ఆశీర్వదిస్తే ఫిలిష్తీయులందరూ అసూయ పడిపోయారు. బైబిల్లో అబ్రాహాము కొడుకు ఇస్సాకు ఆస్వాదించబడిపోయారు. ఈయన బావిలు తవ్వుతూ ఉన్నాడు, నీళ్ళు వస్తూ ఉంది, పంట పండుతుంది, దాని వచ్చి పూర్తి చేస్తూ ఉన్నారు, అయినా తవ్వుతూనే ఉన్నారు. అర్థమైందా? దేవుడట ప్రజలందరూ చూసి అసూయపడినంతగా దేవుడు దీవించాడు. ఆ దీవెనలు చూసి అనేక మంది అసూయపడిపోయారు. అదే భక్తిహీనులు, వాళ్ళ ఆశ భంగమైపోద్ది. అలా అది మెండైన దీవెనలు, నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ కుటుంబానికి, మనందరికీ దేవుడు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.